హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో కొద్దిగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ ఫ్యూ విలేజర్స్ స్టేటెడ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దెమ్సెల్వ్స్ వర్ అలిజెడ్లీ అసాల్టెడ్ ఆర్ మొలెస్టెడ్ బై పోలీస్ టీమ్. మా మీద దాడి జరిగింది, సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు. పేరు నేను చెప్పను. ఒక అమ్మాయి 22 ఏళ్లు. షీ అలిజెడ్ దట్ పోలీస్ హ్యాడ్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేడ్. నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్దం చెప్తుందా? మన దేశం ఎటువంటి దేశం? ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి? అంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్, పేర్లు నేను కావాలని ఒమిట్ చేస్తున్నా, అలిజెడ్ దట్ పోలీస్ హ్యావ్ అసాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్డ్ ఇంజరీ ఆన్ హర్ లెఫ్ట్ థై. నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది. తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? అట్లాగే ద విలేజర్స్ హు ఆర్ అరెస్టెడ్ ఎట్ నైట్ were beaten up at the police station Parigi and were also threatened not to speak about the beating in front of magistrate. పిచ్చ కొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. విలేజర్స్ వర్ కెప్ట్ ఇన్ పిఎస్ పరిగి వెరస్ ఇట్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ జీడీ ఎంట్రీ. అంటే ఇల్లీగల్ గా పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్ లో అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నది. Many people were neither at the spot nor went to any protest and their land is also not affected due to this project. Yet, police have arrested such people. ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా, భూములు పోకపోయినా, ఆ సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు, కొట్టినారు అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. ఇంకా దారుణంగా కొన్ని మాటలు వారు ప్రస్తావించినారు. They were subjected to physical torture and were threatened not to disclose it before the judicial officer. అంటే 3rd degree టార్చర్ పెట్టి, శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళా జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా బెదిరించినారని చెప్తా ఉన్నారు. ఆర్డర్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ ఇండీడ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ బట్ డ్యూరింగ్ ద ల్యాండ్ అక్విజిషన్ ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ అడాప్టెడ్ బై పోలీస్ అఫీషియల్స్ వాజ్ నాట్ యాజ్ పర్ లా. అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసోళ్లు అని చెప్తా ఉన్నారు. సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ లాకప్ అండ్ సిఐ ఆఫీస్ వర్ ఫౌండ్ నాట్ టు ఫంక్షనల్. ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలేవట లాకప్ లా. కొట్టాలి కదా, కొట్టితే దొరకొద్దు కదా మళ్ళా, అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించినారు. జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ రెక్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ పోలీస్ పర్సనల్. ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ విలేజెస్ బై ద పోలీస్ పర్సనల్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి ట్రూ. నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేస్తుండే. చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి, నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది. అందుకే ఈ కమిషన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. మాకు ఖచ్చితంగా 6 వారాల లోపల కంప్లయన్స్ చెప్పండి, ఏం యాక్షన్ తీసుకుంటారు పోలీస్ ఆఫీసర్స్ మీద అని. ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రాల్ చేసినరో, ఏ అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్రహింసలు పెట్టినారు, ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కాదు, ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళకి గిన్న న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళా పోతాం సుప్రీంకోర్టు అవసరమైతే. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ను కూడా తుంగలో దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. అట్లాగే మరి ఇదే నివేదికలో చెప్తా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు అని దీంతో అర్థమవుతున్నది. మరి హోంమంత్రి ఇప్పటివరకు నోరిప్తలేడు, ముఖ్యమంత్రి నోరిప్తలేడు. జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతుల్లో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. చట్ట ప్రకారం కాకుండా పోలీసుల దౌర్జన్యంతో, మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే, మాకు సమాచారం ఉంది హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది. తప్పకుండా మళ్ళొక్కసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు. చిన్న పిల్లల మీద, విద్యార్థుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద, అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. మరి ఇప్పటికైనా
మా ఆరోపణలన్నీ వాస్తవాలు, మేము చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి, బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ